హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు 2 వెహికల్స్ మట్టిలో ఇరుక్కున్నాయి. సో వాటిని గొలుసుతోటి లాగడానికి వెళ్తున్నాం. సో వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి. చేశారా? సో వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇరుక్కున్న ట్రాక్టర్ని బయటికి లాగేసాం. సో మరో వెహికల్ కోసం వెళ్తున్నాం. అది టిప్పర్ వెహికల్. దాన్ని బయటికి లాగడానికి వెళ్తున్నాం. చలో. బాగానే దిగబడదుగా. అంతేనా? అత్రా గొప్ప అత్రా అంగ ఒక బండి పవర్ సరిపోవట్లేదు. ఇంకో జేసీపీని పిలుస్తున్నారు. సో చూద్దాం. ఆ 2 బండ్లతో గుంజుతలేదని చెప్పేసి. ఈ బండి ప్రాబ్లం ఏంటంటే సడన్గా ఇంజిన్ ఆగిపోయిందట. అందుకే ఆ స్టీరింగ్ స్ట్రక్ అయిపోయి ఇంకా తిరగకపోగా డ్రైవర్ చాలా కష్టపడ్డాడు బ్రేక్ వేయడానికి. బ్రేక్ వేసినా కానీ కొంచెం స్పీడ్ మీద ఉంటుంది కాబట్టి బండి ఆగలేదు. సో ఇంకా నయం, అక్కడ నుంచి ఆ కార్ దగ్గర నుంచి బ్రేక్ కొట్టుకుని వచ్చిండే కానీ ఉపయోగం లేకుండా ఇక్కడ చిక్కిపోయింది. ఇంకా నయం, ఇంకేం జరగలేదు. బాగానే ఉంది బండి అయితే. సో ఇంకో జేసీపీ వస్తే తీయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ఒక్క చైన్తో సరిపోదు కాబట్టి మరో చైన్ కోసం వెళ్ళొచ్చారు. ఇప్పుడు పట్టుగా ఇంకో జేసీపీ వచ్చింది. ముందుకు నడితే బయటకు వస్తుందని చెప్పేసి 2 జేసీపీలు వెనక నుంచి పుష్ చేశాయి. కానీ
అసలు గింత కూడా కదలట్లేదు ముందుకి. మామిడికి ఎక్కడ గొలుసు కట్టొద్దని ఒక డ్రైవర్ అంటే ఎవరే మీకు చెప్పింది. ఈడ కడుతున్న చూడు, బండి తందుకుని బయటకు వస్తుంది, సవాల్ ఇసిరిండు. మనకి డ్రైవర్ ఎక్సలేటర్ నొక్కమన్నాడు, నొక్కమన్నప్పుడు నొక్కుదాం. ఖాళీ బండి అయితే బయటకు వచ్చేదేమో, కానీ అది లోడ్ బండి కాబట్టి మనకి తిప్పాలి తప్పవు. ఒక చైన్ ఊడుతుంది. సో కట్టండి కట్టండి, చైన్లు కట్టండి. యూత్ తెలివిని ఉపయోగిస్తాడు. సో చూద్దాం మరి మావాడి తెలివి ఎట్టుంటుందో. మా ఇద్దరు డ్రైవర్లు ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి డ్రైవర్ నన్ను నెక్కించింది మళ్ళీ. సో చూద్దాం. ఈ 2 జేసీబీల వల్ల కూడా కాలేదు ఆ ట్రక్ ని బయట తీయడం. అయితే క్రేన్ ని పిలుస్తున్నారు, మరి క్రేన్ వచ్చినాక మరి తీస్తుందా లేదా అని చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇక్కడ మొత్తానికైతే క్రేన్ అయితే వచ్చేసింది. సో చూద్దాం ఎట్లా తీస్తుంది ఏంటి అని చెప్పేసి మొత్తం మీకు చూపెడతా. ఆ 2 జేసీబీలు వచ్చినాయి కానీ వాటితోటి పని కాలేదు. ఈ యొక్క క్రేన్తో కూడా ఆ బండి తీయడం వల్ల కాదట. సో మళ్ళీ 2 జేసీబీల్ని మళ్ళీ కొంచెం పుష్ కోసం వాడుకుంటున్నారు. ఈ 2 బండ్లు కూడా సపోర్ట్ కోసం వెళ్తున్నాయి. అయితే ముండే పడి సరే. అంతే. అది సో మొత్తానికైతే బండి అయితే బయటకు వచ్చేసింది. చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అంతే.